ఈ వీడియోలో 2023లో జేఈ మెయిన్స్లో వచ్చిన ప్రాబ్లం ర్యాంక్ మీద. జేఈ మెయిన్స్లో ఎక్కువగా 90% ర్యాంక్ మీద ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎంసెట్ కూడా అంతే, ఇంటర్మీడియట్ బోర్డు కూడా అంతే. నేను ఒక ప్రాబ్లం తీసుకుంటున్నాను. 2023లో వచ్చిన ప్రాబ్లం. మ్యాన్ కైండ్ అనే వర్డ్కి ర్యాంక్ కనుక్కోవాలి. ఫస్ట్ మనం ఏం చేయాలా? ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో రాయాలా. ఫస్ట్ యూ ఫాలో ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఆఫ్ మ్యాన్ కైండ్. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఈస్, దట్ మీన్స్ షార్ట్ కట్ ఏవో. ఫస్ట్ ఏం రాసుకోవాలా? ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో ఏ. ఫస్ట్ ఏ ఉంది కాబట్టి ఏ. నెక్స్ట్ వచ్చేది ఏంటి? ఏబిసిడిఈ ఎఫ్ జి హెచ్ ఐ. డి ఉంది కదా, డి. నెక్స్ట్ ఏం రాసుకోవాలా? ఇంకా ఏబిసిడి ఈఎఫ్జిహెచ్ఐ అయ్యింది. ఐజే కే, కే ఉందా? కే ఉంది. ఎల్ఎంఎన్, ఎన్ 2 times ఉంది. నెక్స్ట్ వచ్చేసేది ఏంటి? ఇంకా కేఎల్ ఎంఎన్, ముందు ఎం కదా, ఇక్కడ ఎం, ఇక్కడ ఎన్, ఎన్. 6 letters వచ్చినాయా? 1 2 3 4 5 6 7. ఇక్కడ 1 2 3 4 5 6 7 సరిపోయినాయి. ఇప్పుడు వీడికి ప్లేస్ వాల్యూస్ నంబర్స్ ఇస్తున్నాయి. ఇది 1 2 3 4 5 6 7. ఇక్కడ ఎన్ అనేది 2 times ఉంది కాబట్టి సేమ్ నెంబర్ ఇవ్వాలి కాబట్టి ఇది 6 అవుతుంది. ఫస్ట్ మ్యాన్ కైండ్ రాస్తున్నా. మ్యాన్ కైండ్ ఇలా రాసుకున్నాం. ఎం ప్లేస్ వాల్యూ ఎంత? అక్కడ 5. ఏ ప్లేస్ వాల్యూ 1. ఎన్ ప్లేస్ వాల్యూ ఎంత? 6. కే ప్లేస్ వాల్యూ ఎంత? 4. ఐ ప్లేస్ వాల్యూ 3. ఎన్ ప్లేస్ వాల్యూ 6. డి ప్లేస్ వాల్యూ 2. ఇప్పుడు ఎం అంటే 5. 5 ముందు వచ్చే నంబర్స్ 1 2 3 4. అవి రైట్ సైడ్ ఉన్నాయా? ఉన్నాయి. సో ఆ 4 ఇక్కడ రాస్తున్నా. ఏమైనా రిపీటెడ్గా ఉన్నాయా? రిపీటెడ్గా ఉన్నాయా? 2 n's ఉన్నాయి అంటే బై 2 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ ఏ అనేది 1. దాని ముందు వచ్చే నెంబర్ 0. రైట్ సైడ్ ఉందా? లేదు అంటే 0 పెట్టుకోవాలి. ఇప్పుడు ఎన్ అంటే 6. 6 ముందు నెంబర్స్ 5. అవన్నీ ఇక్కడ ఏమేమి ఉన్నాయి? 4 ఉంది, 3 ఉంది. 6 తీసుకోవచ్చా? 6 తీసుకోకూడదు. 2 ఉంది అంటే 3 నెంబర్స్ తీసుకుంటాను. దీంతో కలిపి ఏమైనా రిపీటెడ్ లెటర్స్ ఉన్నాయా? ఇక్కడ ఎన్ ఉంది, ఇక్కడ ఉంది కాబట్టి బై 2 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ ఇక్కడ కే అంటే 4. దాని తర్వాత దాని ముందు ఉండే నంబర్స్ ఏంటి? 1 2 3. అవి రైట్ సైడ్ ఉన్నాయా? 3 ఉంది, 2 ఉంది అంటే 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 2 రాసుకోవాలి కే కింద. ఇప్పుడు అయ్యింది 3 తీసుకుంటున్నా. దాని ముందు వచ్చే నెంబర్ ఏంటి? 2. ఒకసారి ఉంది కాబట్టి ఇక్కడ 1 రాసుకోవాలి. నెక్స్ట్ ఎన్ అంటే 6. దాని ముందు వచ్చే నెంబర్స్ ఏంటి? 2 కదా, మిగిలిపోయింది రైట్ సైడ్. సో అది ఇక్కడ రాసుకుంటాం. 1 నెంబర్ ఉంది. 2 కంటే ముందు వచ్చే నెంబర్స్ ఏమన్నా రైట్ సైడ్ ఉన్నాయి, ఇటు సైడ్ దీనికి లేవంటే 0. మనం ఫస్ట్ ఏం రాసుకోవాలి? ఇప్పుడు 0 ఫ్యాక్టోరియల్, ఇక్కడ 1 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్, 3 ఫ్యాక్టోరియల్, 4 ఫ్యాక్టోరియల్, 5 ఫ్యాక్టోరియల్, 6 ఫ్యాక్టోరియల్. ఇలా రాసుకోవాలి. వీటన్నిటిని ఏం చేయాలి? సమ్ చేసి 1తో సమ్ చేయాలి. ఫస్ట్ ఈ 2 ప్రోడ్ చేస్తున్నా. 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 బై 2 ఫ్యాక్టోరియల్ మీన్స్ 2. 0 ఇంటూ సంథింగ్ అంటే 0. 3 బై 2 ఫ్యాక్టోరియల్ అంటే 3 బై 2 ఇంటూ ఇక్కడ ఏంటిది? 4 ఫ్యాక్టోరియల్ ప్లస్ 2 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ నెక్స్ట్ 1 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ ఈ 1 ఇంటూ 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 0 ఇంటూ సంథింగ్ అంటే 0 ప్లస్ 1 లాస్ట్. 6 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత? 6 ఇంటూ 5 ఇంటూ ఇలా సమ్ చేసుకుంటూ పోవాలి. అదే మా ప్రౌడ్ చేసుకుంటూ వెళ్ళాలి. 6 ఇంటూ 120 అంటే యాక్చువల్గా ఎంతమ్మా? 6 0 అంటే 0, 6 2s అంటే 12, 6 1s అంటే 720. అంటే ఓవరాల్గా 6 ఫ్యాక్టోరియల్ 720. 2 టేబుల్ ఇది 2 times అంటే ఇక్కడ 2 వస్తుంది. ప్లస్ ఇది 0 కాబట్టి ఎలిమినేట్ చేస్తున్నాం. 3 బై 2 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత? 4 ఇంటూ 3 ఇంటూ 2 అంటే 12 24 ప్లస్ 2 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ అంటే 6. 1 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 కదా, సో 2. 1 ఫ్యాక్టోరియల్ అంటే 1, ఆ లాస్ట్లో 1 ఉంది. ఈ మొత్తం సమ్ చేయాలి. సమ్ చేస్తే ఎంత వస్తుంది? ముందు సింప్లికేషన్ చేద్దాం. ఫస్ట్ సింప్లికేషన్ చేస్తున్నా. 720 అంటే 2. 720 ఇంటూ 2 అంటే ఎంత వస్తుంది? 0 4 14 ప్లస్ 2 టేబుల్ ఇది 12 times. 12 3s అంటే 36 ప్లస్ 2 6 అంటే 12.
ఇది 2 + 1 అంటే 3, 3 + 1 అంటే 4. So 4. Adding we get this all values. 4 to 6, 12. 1440, 36, 12, 4. 10, 12 వస్తుంది. 7, 8, 9, 14. మనకి ఆన్సర్ ఎంత వస్తుంది దీనికి? 1492. సరే వెరిఫై చేస్తాను. మ్యాన్ కైండ్ వర్డ్ 1492 ఈజ్ ద రైట్ ఆన్సర్. 1492. ప్రాబ్లమ్స్ అన్నీ ఇలానే ఉంటాయి. ర్యాంక్ మీద వచ్చే ప్రాబ్లమ్స్ కొద్దిగా అటు ఇటు ట్విస్ట్గా అడుగుతారు. అంటే మ్యాక్సిమం 95% ర్యాంక్ ఆఫ్ ది బోర్డు మీద అడుగుతారు. సో ఇలా చేయాలి. ఓకే, అర్థమైందా?